everyone. Hi everyone. Welcome to our channel. ఈ రోజు అయితే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నామండి. చాలా గ్రేట్ న్యూస్ అన్నమాట ఇది. అది కావ్య మీతో షేర్ చేసుకుంటది. ఆ న్యూస్ ఏంటంటే మా వాడు హింట్ ఇచ్చేసాడు. వాడు మోడల్ గా సెలెక్ట్ అయ్యాడని మాకైతే కాల్ వచ్చింది. ఆ కాల్ రాగానే మేము చాలా ఎక్సైట్ అయ్యామండి. అసలు వాడు అదే చెప్తున్నాడు. ఆ కాల్ రాగానే మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాము. అసలు అది ఎలా జరిగింది ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో మేము షేర్ చేసుకుంటాము. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అసలు మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అన్ని కావ్యానేనండి. ఎట్లా మనం కొంచెం చిన్న ఇంటర్వ్యూ చేద్దాము, ఎలా జరిగింది ఏంటి అనేది. చెప్పు కావ్య, అసలు నువ్వు ఎలా ఇది చేసావు, దీన్ని ఎట్లా అప్రోచ్ అయ్యావు, అసలు ఎలాగా హనుని మోడల్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే అందరికీ ఉంటది కదా, పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికి బాగుంటుంది, మా హను మంచిగా కనిపిస్తే బాగుంటుంది అని అందరికీ ఉంటుంది కదా. సో అలాగే నేను కూడా బేబీస్ వీడియోస్ చూస్తూ ఉన్నాము ఇన్స్టాగ్రామ్ లో. కొన్ని వస్తూ ఉంటాయి కదా మనకి షార్ట్స్, అట్లాగే నాకు ఒక 2-3 వచ్చాయి అనమాట. మీకు బేబీ ఉంటే మోడల్ చేయాలనుకుంటే అప్లై చేయండి, ఏమీ అవసరం లేదు, అప్లై చేయండి, ఫొటోస్ పెట్టండి అని చెప్పి నాకు స్క్రోలింగ్ అయితే వచ్చింది. నేనైతే ఒక 2కి అప్లై చేశాను అనమాట. ఆ 2 కంపెనీస్ కూడా చాలా పెద్ద పెద్ద. ఒకటేమో మ్యాక్స్ ఉంటుంది కదా, ఇంకొకటేమో పేరు ఎందుకులేండి, పేరైతే నేను చెప్పను, ఇలాంటివి అనమాట. సో నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత వాట్సాప్ లో నాకు మెసేజ్ వచ్చింది అనమాట, మీ బేబీ సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ డే మెసేజ్ వచ్చింది, మీరు అప్లై చేశారు కదా, మీ బేబీ అప్లై చేసినప్పుడు ఏంటి ప్రొసీజర్ ఏంటి అసలు? దాంట్లో ఏం ఉండదు, జస్ట్ అప్లై చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతారు, బేబీ ఏజ్ అడుగుతారు, ఫోన్ నెంబర్ ఫిల్ చేసి బేబీ ఏజ్ ఫిల్ చేసి బేబీ అబ్బాయా అమ్మాయా అడుగుతారు, అంతే. తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా మనకి వాట్సాప్ కి కాంటాక్ట్ అవుతారు అనమాట. కాంటాక్ట్ అవ్వి మీ బేబీకి అప్లై చేశారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బేబీ ఫొటోస్ మాకు ఒక 3 షేర్ చేయమని అడుగుతారు అనమాట. ఎడిట్ చేయకుండా ఉన్న 3 ఎడిట్ పంపిమంటారు. సో నేనేం చేశానంటే హనువి అలాగే 3 మంచి ఫొటోస్ ఉంటే పంపించాను అనమాట. తర్వాత నెక్స్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది అనమాట, మీ బేబీ సెలెక్ట్ అయ్యింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని రండి, షూట్ చేస్తాము. ఇది ట్రయల్ షూట్ అనమాట. ట్రయల్ షూట్ చేస్తారు, కెమెరా షూట్ చేస్తాము. పిక్చర్స్ అన్ని మేము పెద్ద పెద్ద బ్రాండ్స్ కి పంపిస్తాము. ఒకవేళ మీ బేబీ వాళ్ళు ఓకే అంటే మీకు ఆఫర్స్ వస్తాయి, ఇంకా పేమెంట్స్ వస్తాయి. మంత్లీ అంతా 2 hours మంత్లీ ఒక షూట్ చేస్తే ఎంత 12,000 వస్తుంది, 10,000 వస్తుంది, ఏదో చెప్పాడనమాట. తర్వాత ఏమొచ్చింది, నేను అడిగాను మీ శాంపుల్ వర్క్ ఏమన్నా ఉందా, మీరేమన్నా చేసినవి ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. అడిగితే చాలా ఎంత పెద్ద అనమాట, ఒక 108 ఫొటోస్ అలా పంపించేశారు. మేము ఇంతమంది బేబీస్ సెలెక్ట్ చేసాము, మీ బేబీ కూడా సెలెక్ట్ అవుతుంది, రండి అంటే మేము ఆలోచించుకుంటామని చెప్పి చెప్పామన్నమాట. తర్వాత నేను ఆఫీస్ లో ఉన్నాను. ఈ తర్వాత నేను ఏం చెప్తాను, నేను ఆఫీస్ లో ఉన్నానండి, ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్నాను. నాకు కంటిన్యూస్ గా వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. ఏంట్రా వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని నేను చూసేసరికి ఈ అమ్మాయి హనుకి ఇది అప్లై చేశాను నేను, ఇది అయిపోయింది, వాళ్ళేమో రమ్మంటున్నారు, మరి ఎట్లాగా రేపు వెళ్ళిపోదాం మనం, అది ఇది అంటుంది. రేపు అంటే రేపు వెళ్ళిపోము. సరే వాళ్ళైతే ఫస్ట్ నువ్వు మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కో, అసలు ఏంటి కథ ఏంటి, వాళ్ళు డబ్బులు ఏమన్నా కట్టాలా వాళ్ళకి, ఎందుకంటే చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి కదా ఈ మధ్య, ఇట్లాంటివి ఏమన్నా ఫ్రాడ్ వాళ్ళు ఇది చేస్తున్నారేమో, మళ్ళీ డబ్బులు కట్టాలి అది ఇది అని అంటారేమో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అని చెప్పి మొత్తం డీటెయిల్స్ కనుక్కో, వాళ్ళకి కాంటాక్ట్ చెయ్యది ఇదని చెప్పితే కాంటాక్ట్ చేసింది. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు కాబట్టి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాదేం ఫ్రాడ్ లాగా కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఏం చెప్పాను, మీకు పోర్ట్ఫోలియో కావాలి అంటే, పోర్ట్ఫోలియో అంటే మీ బేబీ ఫొటోస్ అండి, మేము ఒక కంపెనీ వచ్చింది అంటే చూపించడానికి మాకు ఒక ఇది కావాలి కదా, అంటే జాబ్ అప్లై చేస్తే రెజ్యూమే లాగా. సో మీ బేబీ ఫొటోస్ అవన్నీ మాకు కావాలి. ఆ ఫొటోస్ తీయడానికి కెమెరాకి, లైటింగ్ సెటప్ కి, డ్రెస్సింగ్ కి మాత్రం మేము ఒక ఎంత తీసుకుంటాం అన్నాడు, 1,000-1,500 గుర్తులేదు అమౌంట్ తీసుకుంటాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. 3 షూట్స్ చేస్తామన్నారు. ఒకటేమో ట్రెడిషనల్ డ్రెస్ లో, ఒకటేమో ట్రెండీ డ్రెస్ లో, ఒకటేమో వాళ్ళు ఇచ్చే డ్రెస్ అనమాట. 2 డ్రెస్సులు మమ్మల్ని తెచ్చుకోమన్నారు. సో నేను ఎక్కడ టెంప్ట్ అయ్యానంటే, సరే
యాడ్ షూట్స్ ఇవన్నీ దేవుడు ఎరుగు. మనకి బయట ఒక ఫోటోగ్రాఫర్ ని మాట్లాడుకుంటేనే 2000-3000 అవుతుంది కదా, వీళ్ళైతే 1200-1500 లో మనకి ఎడిట్ చేసిన ఫోటోస్ ఇస్తామన్నారు. దట్టు 3 ఫోటోషూట్స్ ప్రొఫెషనల్ గా చేస్తామన్నారు కదా అని చెప్పి గుర్తుపడింది. ఓకే చెప్పేసారు. ఓకే చెప్పేసింది. ఇప్పటికిప్పుడు కట్టేయాలి అది ఇది అని మాట్లాడారు వాళ్ళు, అంతేనా అంటే లేదు మేము వస్తాము, మేము వచ్చి అక్కడ కడతామని చెప్పింది. సరే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎందుకు అవి అన్ని డబ్బులు వేస్ట్ అవ్వరాలు అన్నీ వద్దు అని చెప్తే జనరల్గా ఆడవాళ్ళు వినరు కదండి మన మాట, ఎందుకు వింటారు, అన్నీ వాళ్ళకే తెలుసు కదా. ఏనా అమ్మకి అన్నీ తెలుసు, లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని అనింది. సరే ఏం చేస్తామని పద అని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళాను, అక్కడెక్కడో మాదాపూర్లో ఏ రోడ్లు అటు ఇటు మొత్తానికి తిప్పి ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగామండి. ఆ అపార్ట్మెంట్లో కింద ఒక కంపెనీ ఉంది, అది ఏదో సేల్స్ కంపెనీ, సంథింగ్ డిస్ట్రిబ్యూషన్, అది ఏదో మన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అక్కడ, అది వాళ్ళ సేల్స్ కంపెనీ వాళ్ళది. దాని పైన వీళ్ళు ఉన్నారు. సరే కదా అని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసేసరికి కుప్పలు తిప్పల కింద జనాలు ఉన్నారు. అసలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక దగ్గర ఒక 15-20 మెంబర్స్ పిల్లలే, బేబీస్, ఏజ్ అను కంటే చిన్నోళ్ళు. అను అప్పటికి కరెక్ట్ గా 6 months అంతే. చాలా మంది ఉన్నారనమాట, చాలా మంది పిల్లలు ఉన్నారు. సరే ఇదేదో అసలు ఎంతమంది ఉన్నారేంటి అది ఇది అని చెప్పి మొత్తానికి వెళ్ళాము. వెళ్తే ఫస్ట్ మీరు డబ్బులు కట్టేయాలి, దాంట్లో ప్యాకేజెస్ ఉన్నాయి అది ఇద్దని ఏదేదో చెప్పుకొచ్చింది. ఒక షూట్ కోసము మేము ఇది చేస్తే ఇంత, 2 షూట్లు అయితే ఇంత, 3 షూట్లు అయితే ఇంత, ఏ ప్యాకేజీలు చెప్తుంది. అవన్నీ కాదు, బేస్ ఏముందో చెప్పు, నువ్వు వేరు మినిమం ఏముందో చెప్పు అంటే ఒక డ్రెస్తో ఫోటోషూట్ తీస్తాము, అది 1500-1200 సంథింగ్ ఏదో చెప్పింది. సరే కదా అని చెప్పి కట్టాను. కట్టిన తర్వాత కూర్చున్నాం అనమాట, ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు అక్కడ ఏంటి టోకెన్ సిస్టమ్, మీకు టోకెన్ ఇస్తారు. నువ్వు అసలైంది చెప్పలేదు. ఇప్పుడు తీసిన ఫోటోషూట్ ది కూడా ఐదర్ మీషోలో గానీ, మింత్రాలో గానీ, అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ ఎక్కడో చోట వాళ్ళు వేసిన డ్రెస్ మీ బేబీది లింక్ అయితే మీకు ఇస్తాము అని చెప్పారు. మొత్తానికైతే వాళ్ళు ఒక యాడ్ అయితే పోస్ట్ చేస్తారు మన బేబీని ఒక ఇది కింద, మోడల్ కింద. సో వెయిట్ చేసాము. అసలు ఇంకా హను అయితే ఇంకా పిక్చర్కి ఏడవడం కూడా స్టార్ట్ చేశాడు. అంత వెయిటింగ్ ఉండింది అనమాట. ఇంకా ఫుల్ మేకప్, బేబీకి మేకప్ వేసేస్తాం. 6 months బేబీకి మేకప్ వేసేస్తాం, తీసుకొని రండి అన్నారు. అయితే మేము తిట్టాము, ఇంకా 6 months బేబీకి మేకప్ ఏంటండి, అసలు మీకు ఏమైనా సెన్స్ ఉందా, అసలు ఏమీ ఇది చేయకూడదు, అలాంటి పౌడర్ పూస్తా అది పూస్తా ఇది పూస్తా అంటారు, ఏం అవసరం లేదు, ఏ మేకప్ వేయకుండా తీయండి మీరు అన్నాం. సరే కదా అని చెప్పి మా తర్వాత వచ్చిన వాళ్ళని పంపించేస్తుంటే కావేలు గొడవ వేసుకుని దానితో ఇదో ట్విస్ట్ అక్కడ మళ్ళీ. అక్కడ ఏసీలు ఉన్నాయంటే ఏసీలు లేవు, ఫ్యాన్లు ఏవో తిరుగుతాయి, అంతమంది జనాలు, సఫకేషన్. అసలు లేకపోతే మేము ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నాం. అప్పుడు వాడు పాలు తప్ప సాలిడ్స్ కూడా తినడు. అలాంటిది అంతసేపు ముందు ఎవరు వస్తే వాళ్ళని పంపించాలి కదా, వెనకాల వచ్చిన వాళ్ళని కూడా పంపించేస్తున్నారు అనమాట. కొంతమంది అయితే 3000-4000 ప్యాకేజ్ కూడా తీసుకుంటున్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు. నీకు గుర్తుందా, ఒక అతను చిన్న బాబుని తీసుకొచ్చాడు. ఆ బాబుకి అయితే ఒక 10 years ఏజ్ ఉంటుందండి. ఆ బాబుకి ఏమంటారు, ఇది యాక్టింగ్ అవి ఇవి అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. వాళ్ళ నాన్న పాపం వరంగల్ నుంచి తీసుకొచ్చాడు వాళ్ళని. వాళ్ళ బాబు అతను వచ్చారు. అది అసలు అంటే అది ముచ్చటేసింది చూసి. పేరెంట్స్ అట్లా యాక్టింగ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పేరెంట్స్ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి వాళ్ళని ఏమంటారు ఇది చేయాలి, ఎట్లన్నా వాళ్ళని ఇది చేయాలని తీసుకొని రావడం అనేది చాలా బాగా అనిపించింది. కానీ థింగ్ ఏంటంటే అతను మాతో పాటే వచ్చాడు, ఆయన కూడా వెయిట్ చేస్తానే ఉన్నాడు. సో మా హను అంటే 1 year బిలో ఉన్నాడు కాబట్టి, అందట్టు మేము హైదరాబాదే కాబట్టి మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. వెళ్ళాము, వెయిట్ చేసాము. అక్కడ ఇబ్బంది అనిపించింది. తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము ఇంకా వెయిట్ చేయము, వెళ్ళిపోతామని గొడవ పడ్డాను అనమాట. ఇంకా వాళ్ళు ఇంకేమనుకున్నారేమో, ముందు వీళ్ళని పంపించండి అని చెప్పి పంపించేశారు. వాడైతే అసలు ఫోటోలు తీసే వాళ్ళని అయితే ఎంత ఇసిగిచ్చేసాడో. వాళ్ళకి చిన్నపిల్లలంట స్టడీగా మనకి మోడల్స్ ఉంటారు కదా, కదలకుండా అలా స్టడీగా కూర్చోవాలంట. అసలు ఇంకా మ్యాటర్ ఏంటంటే అక్కడ ఒక డ్రెస్ ఇచ్చారండి, ఒక దిక్కుమాల డ్రెస్ ఒకటి ఇచ్చారు. అది ఎంత వర్స్ట్ ఉందంటే ఏదో ఒక ఆరెంజ్ కలర్ టీ షర్ట్, దాని మీద వైట్ టీ షర్ట్ సంథింగ్ ఏదో ఒక ఇది డ్రెస్ ఇచ్చారు. అది అసలు అదొక డ్రెస్ కూడా కాదు, దాన్ని ప్రమోట్ చేస్తారంట వాళ్ళు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ చాలా యంగ్ పీపుల్ అండి. దగ్గర ఒక 20 years, 21 లేదా దానికన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ చాలా తక్కువ ఏజ్ పిల్లలు.
వాళ్ళని పట్టుకొచ్చుకొని వీళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అంటున్నారు. పట్టుకొచ్చి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పిల్లలంట అసలు స్టడీ ఇట్లా పడుకున్నట్టు ఇలా ఉండిపోవాలంట, ఇలా బొమ్మలాగా. అలాగే ఎలా ఉండిపోతారు పిల్లలు? పిల్లలన్నా కథలు రా, ఒక నిమిషం కాదు, ఒక 10 ఇప్పుడు మీరు ఇందాని చూస్తున్నారు వీడియో, ఒక క్షణం కుదురున్నాడా? ఉండరు. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న బొమ్మ కూడా లేదు పిల్లల్ని. అసలు దరిద్రం ఏంటంటే మీరు తీసేదే పిల్లల ఫోటో షూట్లు, పిల్లల్ని ఆడించే బొమ్మలు లేవు మీ దగ్గర. ఒక్కటంటే ఒక్కటి. దానికి మా హాను అయితే వాళ్ళని బాగా స్వీట్ చేశాడు అనమాట. అవును. తర్వాత వాడు ఇంకా ఏడవడం మొదలెట్టేశాడని చెప్పి మళ్ళీ పాలు పట్టించి తీసుకురండి అన్నారు. సరే మళ్ళీ పాలు పట్టించి మళ్ళీ తీసుకెళ్ళాము. మళ్ళీ తీసుకెళ్తే మొత్తానికి ఒక 2-3 ఫోటోలు అయితే తీశారు. మీకు లింక్ వచ్చేస్తుంది సూపర్ డోప్ అది ఇది అని చెప్పారు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ రూమ్ లో పిలుస్తారు కదా మనల్ని, ఆ టైప్ లో ఒక రూమ్ లోకి పిలిచారు అనమాట. ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత మనకి వీళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్, దాని పేరు కౌన్సిలింగ్ ఇస్తారు. సో లోపలికి వెళ్ళమన్నారు. భరత్ అన్నాడు అప్పటికే పిచ్చెక్కిపోయి నేను రాను, నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు వెళ్ళి రానని. సరే అని చెప్పి నేను వెళ్ళి ఆమె ఏం చెప్తుందో విందామని వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం అడిగిందంటే, మీ బాబుని మీరు ఫ్యూచర్ లో ఫిలిమ్స్ లో పెట్టాలనుకుంటున్నారా లేకపోతే యాక్టింగ్ చేయించాలనుకుంటున్నారా అని అడిగింది. లేదు అన్నాను. మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఫ్రీగా ఫొటోస్ ఇస్తాము అన్నారు కదా, ఎడిట్ చేసినవి ఇస్తామన్నారు, సో అందుకే వచ్చాము అంటే ఆమె నవ్వి ఓకే అండి అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత మా వెనక చెప్పాము కదా ఇందాక దూరం నుంచి వచ్చారని, అతన్ని లోపలికి పంపించారు. సో అతను బయటకు వచ్చాడు అనమాట. బయటకు వచ్చి ఒక రకంగా ఫేస్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అయితే ఇంకా భరత్ అడిగాడు అనమాట అతన్ని, మేము బయలుదేరిపోతున్నాము, మేము వెళ్ళిపోతున్నాము, మేము దిగుతున్నాము, మాతో పాటు ఆయన కూడా కొంచెం డల్గా ఫేస్ పెట్టుకొని అదే లిఫ్ట్లో దిగాడు. దిగిన తర్వాత మేము కార్ తిప్పుకుంటున్నాం, ఆయన ఏమో ర్యాపిడో బుక్ చేసుకుంటా అది కానీ చూసుకుంటున్నాడు అనమాట. లిఫ్ట్ ఎక్కామండి. లిఫ్ట్ ఎక్కి మాతో పాటు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కింద కంపెనీలో పనిచేసే ఒక ఆయన కూడా లిఫ్ట్ ఎక్కాడు. ఆయన అడిగాడు అనమాట, పైన దానికి వచ్చారా మీరు, ఫొటోస్ తీస్తామన్నారు, ఆ యాడ్ కంపెనీకి వచ్చారా అంటే అవునండి అని చెప్పాం. అంటే ఆయన అది పెద్ద ఫ్రాడ్ కంపెనీ అండి, అది వాళ్ళు అలానే ఇది చేస్తారు, ఎంతో మంది పాపం పేరెంట్స్ ఇట్లా వచ్చి డబ్బులు కట్టి అది ఏ ఫోటోలు తీయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు, అసలు అక్కడ ఏమీ జరగదు, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటిదాకా ఎవరికి ఒక్క యాడ్ కూడా రాలేదని చెప్పాడు ఆయన. మేము నవ్వుకున్నాము, సర్లే పోతే ఇది 1200 కదా అన్న థాట్లో మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో అయితే మాతో పాటు వచ్చాడని చెప్పాం కదా, ఆయన ఏమో కింద ఫోన్లో ఏదో ఓలానో ర్యాపిడోనో ఏదో బుక్ చేసుకోవాలని చూస్తున్నాడు. నేను అడిగాను కార్లో వెళ్తూ, ఎక్కడ దింపాలండి చెప్పండి, నేను దింపేస్తాను మిమ్మల్ని వెళ్తురు అంటే, మెట్రో దాకా వెళ్ళాలండి, నేను మెట్రో ఎక్కాలి అక్కడి నుంచి అంటే, సరే నేను మెట్రో దగ్గర దింపుతాను రండి అని చెప్పి, రాయదుర్గం మెట్రో దగ్గర దింపుతా రండి అని చెప్పి ఎక్కించుకున్నాను అనమాట. ఎక్కించుకున్న తర్వాత ఆయన అడిగాను, అసలు ఏమైందండి లోపల, ఏం జరిగింది మ్యాటర్ అని అడిగితే అతను ఏం చెప్పాడంటే, వీళ్ళంట ఇప్పుడు వాడు అట్లా ఉన్నాడు కదా ఆ బాబు, 10 years బాబు కదా, అతనికి యాక్టింగ్ అవన్నీ కంప్లీట్గా రావు, మీ అబ్బాయికి మోడలింగ్ ఎలా చేయాలో అదంతా రాదు, సో మీరు మాకు 25,000 కట్టండి, మేము అన్నీ మీ పిల్లోడికి నేర్పించి ఆ తర్వాత మేము మీ పిల్లోడి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి మోడల్ కింద చేసి అసలు చైల్డ్ ఆర్టిస్ట్ చేసేస్తాము, నీకు ఎట్లా లేదనుకున్న సంవత్సరంలో 10 సినిమాలు చేస్తారు మీరు, అది ఇది అని చెప్పి పెద్ద బోగస్ మాటలు అన్నీ చెప్పారంట. ఆయన ఏమో మొహం అంతా ఒక రకంగా పెట్టుకొని బయటకు వచ్చాడు. సో తర్వాత ఆయన దింపేసి మేము వెళ్ళిపోతూ డిస్కస్ చేసుకుని, నేనైతే కావ్య కొన్ని అక్షంతలు అయితే వేసాను, ఇట్లాంటి దిక్కుమాలని అన్ని నువ్వు తీసుకొస్తావు పనికిమాలని అన్ని అని చెప్పి. సో అప్పుడు నేనేమన్నానంటే, సరేలే 1200 బయట కూడా ప్రొఫెషనల్ ఫోటో మంచి కెమెరాతో ఎడిటెడ్ పిక్స్ రావు కదా, పిక్స్ వస్తాయి, పిక్స్ అంటే మనం షేర్ చేసుకోవచ్చు కదా అని. ఆ పిక్స్ ఉన్నాయి. అబ్బా మా హాను జుట్టు అంతా ఎగిరిపోయింది అనమాట. వాళ్ళు సగం ఇట్లా తీసేశారు దాన్ని. ఆ లింక్ నేను మీకు కింద వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూడండి. అది ఏంటనుకుంటున్నారు, వాడు వేసుకున్న ప్రొడక్ట్ అమ్మటం, ఆ డ్రెస్సే దిక్కుమాలిన దానిలో ఉంటది. ఆ డ్రెస్ కాస్ట్ ఎంత పెట్టారు అనుకుంటున్నారు వీళ్ళు, 2000 పెట్టారు. ఎవడు కొండది అన్నట్టు ఎడిటెడ్ పిక్స్ పంపించారు మాకు, అవి కుదిరితే మీతో ఇక్కడ పక్కన షేర్ చేస్తాను చూడండి. అసలు హాను లాగే లేడు, రివర్స్ లో ఏదో ఈసారి అసలు అలా అయితే అసలు దానికన్నా మన ఫోన్ లో ఫొటోస్ తీసుకున్నా చాలా సూపర్ గా తీస్తాం, అసలు మనమే ఇంకా చాలా బాగా తీస్తాం వాళ్ళకన్నా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్ అంటే, మీకు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు మేజర్ గా ఇన్స్టాగ్రామ్ లో బేబీ ప్రొడక్ట్స్ మనం చూస్తాం కదా, లైక్ ఫస్ట్ క్రైలో కానీ ఇంకెక్కడైనా కానీ ఇది చేస్తారు, డేటా అనేది షేర్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మెయిన్ గా డేటా ఎక్వైర్ చేసుకొని పిల్లల కామర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ డేటా మొత్తం పట్టుకొని వీళ్ళకి ఇట్లాంటి యాడ్స్ అయితే వేస్తుంది అనమాట. లైక్ ఈ కంపెనీ వాళ్ళు
మీ పిల్లల్ని మేము మోడల్ చేసేస్తాము, అప్లై నో అని వస్తుంది. అప్లై నో అని క్లిక్ చేశారా మీకు కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇది చేస్తూ ఉంటారు, మేము డబ్బులు కట్టము అని చెప్పేయండి డైరెక్ట్గా. ఎవరైనా మనీ అడిగితే అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. మీ పిల్లల పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరే ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేసుకొని తప్పించి డబ్బులు కట్టి యాడ్ ఏజెన్సీలకి అయితే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా సరే బాగా రెప్యూటెడ్ యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాటిలో మీ పిల్లల పోర్ట్ఫోలియో ఇచ్చి మా పిల్లోని మోడల్ చేయాలనుకుంటున్నాం ఇట్లా సంథింగ్ ఏదో మీరు డిస్కస్ చేసుకోండి. 5,000కి 10,000కి 25,000కి అయితే ఖచ్చితంగా పని అవ్వదండి. యాడ్ ఏజెన్సీలతో 25,000తో కూడా పనులు అవ్వవు. ఏదైనా సరే పెద్ద యాడ్ ఏజెన్సీలకి వెళ్తే లక్షల్లోనే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు దాన్ని. ఎందుకంటే తర్వాత మీకు వచ్చేది కూడా అలానే ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసేవన్నీ కూడా పెద్ద ఇవి ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళతో డీల్ చేసుకుంటారు కాబట్టి కంపెనీస్ తోటి మీరు ఇది చేయాలి అనుకుంటే, ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మంచిది సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని అందులో ఏది జెన్యూన్ అని చూస్ చేసుకొని వెళ్ళండి తప్పించి ఇట్లా 5,000కి 1,200కి 1,500కి అయితే పనులు అవ్వవు. సో మొత్తానికి అలా జరిగిందనమాట మోడలింగ్ జర్నీ. అట్లా మా వాడిని మోడల్ చేస్తానని చెప్పి ఖాళీ ఇంట్లో కూర్చోబెట్టింది. అది కూడా కాదు, ఆ ఫోటోస్ ఎలా ఉన్నాడు గాల్లో వాడు గాల్లో ఏదో తేలిపోతున్నట్టు. జుట్టు అయితే మా వాడి కర్ల్ హెయిర్ ఉంటుంది కదా అది మొత్తం పోయింది, తీసేసారు అనమాట. వాళ్ళు నచ్చినట్టు చేసేసారు దాన్ని. సో మొత్తానికి అలా జరిగింది. ఎవరు మోసపోకండి, ఇదంతా ఒక అవేర్నెస్ కోసమే చేస్తాము. ఎందుకంటే మేము ఒక సోషల్ మీడియాలో చేస్తూ ఉంటూ కూడా మేము ఇంత డక్కడిక్కి తినేసామంటే చాలా మంది తింటూ ఉంటారు. సో మీ అందరికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని ఇట్లాంటివి మీరు ఇది అవ్వకండి, మోసపోకండి అని చెప్దామని చెప్పి మేము ఈ వీడియో చేస్తున్నాం, ఒక సోషల్ అవేర్నెస్ అనుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మర్చిపోకండి, గంట కూడా కొట్టండి. అండ్ దట్ మా హను, మేము ఇచ్చే లింక్ లో మా హను ఎలా ఉన్నాడో చూసి కింద కామెంట్స్ అయితే పెట్టండి. సరేనా? సబ్స్క్రైబర్స్ అందరికి బాయ్ చెప్పు. బాయ్.